కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ చేసిన కామెంట్స్ కి కాంగ్రెస్ ఎమ్మెల్యే అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ లేకపోతే కల్వకుట్ల కుటుంబానికి పుట్టగతులు లేవన్నారు. ఆనాడు టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్ ఇచ్చిందే కాంగ్రెస్ అని, కాంగ్రెస్ లో టీఆర్ఎస్ ని కలుపుతామని చెప్పి దొంగ ప్రకటన చేశారన్నారు. లిక్కర్ కేసులో కవిత, ఫార్ములా ఈ రేస్ లో కేటీఆర్, కాళేశ్వరం కేసులో కేసీఆర్ ఉన్నారని, మొత్తం మీద కల్వకుంట్ల కుటుంబం అవినీతిమయమైందని విమర్శించారు. బీజేపీతో బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ కు ఎలా నష్టం చేశారో తెలియదా అని ప్రశ్నించారు. దోచుకోవడం, దబాయించడమే మీ వంత అంటూ నిలదీశారు. మీకు కనీస కృతజ్ఞత లేకుండా బీజేపీతో కలిసి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా నష్టం చేయాలని చూసింది తెలియదా? మీ నాన్న కాంగ్రెస్ పార్టీతో కలిసి మంత్రిగా ఉన్న రోజు కూడా పీఎఫ్ స్కామ్ కి సంబంధించి కూడా బీజేపీ ఆ కేసును కొట్టేసి మిమ్మల్ని ఇలా కాపాడుతున్నది బీజేపీ అనుకుంటున్నారు, కానీ ప్రజల నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడలేదు. దోచుకోవడం మీ వంతే, దబాయింపు మీ వంతేనా? దోచుకున్న వాళ్లకు దబాయించే హక్కు లేదు. మీరు దోచుకోలేదని గనక నిరూపించగలిగితే అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. కానీ అలా కాళేశ్వరమే కాదు, తెలంగాణను మొత్తం కూడా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటే విధంగా ఎవరు ప్రవర్తించినా అది సహించేది లేదు. మీరు మీ దొంగతనం కాదు అని నిరూపించుకునే ప్రయత్నం చేయండి తప్పితే కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడే నైతిక హక్కు మీకు లేదని చెప్పి నేను తెలియజేస్తాను. మీకు కనీస కృతజ్ఞత లేకుండా బీజేపీతో కలిసి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా నష్టం చేయాలని చూసింది తెలియదా? మీ నాన్న కాంగ్రెస్ పార్టీతో కలిసి మంత్రిగా ఉన్న రోజు కూడా పీఎఫ్ స్కామ్ కి సంబంధించి కూడా బీజేపీ ఆ కేసును కొట్టేసి మిమ్మల్ని ఇలా కాపాడుతున్నది బీజేపీ అనుకుంటున్నారు, కానీ ప్రజల నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడలేదు. దోచుకోవడం మీ వంతే, దబాయింపు మీ వంతేనా?